హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లి కారం అండి. ఆకుకూరలు తెలియని వాళ్ళకి ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. రైస్, చపాతీ రెండిట్లోకి తినొచ్చండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఈ పాలకూర ఉల్లికారం చేసుకోవడానికి నేను ఈ సైజులో ఉన్న పాలకూర కట్టలు 3 తీసుకున్నానండి. ఈ పాలకూరని ఫస్ట్ నీట్గా ఒక 3-4 సార్లన్నా కడగండి. ఆకుకూరలో మనకి కాస్త మట్టి అది ఉంటుంది కదా, నీట్గా కడగండి. కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ కాడల మటుకు కాస్త ముదురుగా ఉన్నవి తీసేసేయండి. లేతగా ఉన్నంత వరకే కట్ చేసుకోండి. మీకు వీలైతే కాస్త సన్నగా కట్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనం కర్రీలో వేసినప్పుడు ఉల్లికారంలో బాగా మగ్గిపోతుంది పాలకూర. మరి ఎక్కువ ఆకులుగా లేకుండా ఆ ఉల్లికారంలో బాగా ఉడికి ముద్ద కూరలాగా వచ్చేస్తుంది మనకి. అందుకని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, లేతగా ఉన్న కాడల వరకే కట్ చేసుకున్నాను. ఇలా లావుగా ఉండి కాస్త ముదురుగా ఉన్న కాడల్ని తీసేస్తున్నానండి. ఈ కాడల్ని పక్కన పెట్టేసి పాలకూర మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఒక్కొక్క పాలకూర కట్టకి ఒక్కొక్క ఉల్లిపాయ చొప్పున 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి. మీరు కావాలంటే ఇంకొక ఉల్లిపాయ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. కాకపోతే ఉల్లికారం కొద్దిగా ఎక్కువ అవుతుంది అంతే. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువైనా కానీ. దీంట్లోనే మీడియం సైజు ఒక వెల్లుల్లిని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి. నేను ఈ వెల్లుల్లి రెమ్మల పైన పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ పొట్టును తీసేసి వేసుకోండి. అలాగే దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోవచ్చు. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఉల్లిపాయ ముక్కలు మనకి అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా కనిపించేటట్లు గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి. ఉల్లికారం ఇంకా టేస్ట్ భలే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లన్న ఆయిల్ వేసుకోండి. ఈ ఉల్లికారానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేశాను. ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి వీటిలన్నింటినీ వేగనివ్వండి. ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉల్లికారాన్ని బాగా వేగనివ్వాలండి. మీకు లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఉల్లికారం బాగా వేగిన తర్వాత అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లికారం సరిగా వేగలేదు అంటే టేస్ట్ మనకు అంత బాగుండదు. అందుకని ఉల్లికారాన్ని ఫస్టే బాగా వేగనివ్వండి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా బాగా వేగాలండి. మీకు లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూడండి. ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ప్యాన్కి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో అడుగున మాడకుండా మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. మీకు సైడ్స్న లైట్గా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇలా మగ్గాలండి. ఇలా మగ్గితే మనకి తినడానికి బాగుంటుంది టేస్ట్. అలాగే ఉల్లికారం లైట్గా మనకు అడుగంటినా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. చాలామంది అడుగంటితే తినరు కదా, కానీ ఉల్లికారానికి మటుకు లైట్గా అడుగంటినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేయండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్నది వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, పచ్చి ధనియాల పొడి కాకుండా. ఇప్పుడు చూడండి, 1 నిమిషం లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించుకుంటే మీకు ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. చూసారా, పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఉల్లికారంతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. ఈ ఉల్లికారంతో కొన్ని రకాల రెసిపీస్ నేను చేస్తున్నానండి, ఛానల్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.